వెధవ ఇంతసేపు అని ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నాడు? వీణ వీడి చేత గొడ్డు చాకరీ చేస్తుందన్నమాట. ఇక్కడ వీణ లేదు, బహుశా ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. మేనేజర్, నా క్యాబిన్కి రండి. ఓకే మేడం. ఇది నా సింహాసనం. ఎంతో కష్టపడి నేను నిర్మించుకున్న సామ్రాజ్యం. దీన్ని కబ్జా చేసి నా నుంచి బలవంతంగా లాక్కుంటావా? నా సీటు ఆక్రమించటమే కాకుండా బోర్డు కూడా చేయించుకున్నావా? ఈ ఆడంబరాలన్నీ ఎంతకాలం నేను చూస్తాను. నా కంపెనీని నేను తిరిగి స్వాధీనం చేసుకుని తీరుతాను. ఆ మేనేజర్ గారు ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. వాడు రాకముందే పని పూర్తి చేసుకోవాలి. ఎస్, ఏంటో లోక్నాథ్ గారు, మీ పరిస్థితి ఇలా దిగజారిపోయింది. అయినా ఇలా అర్ధరాత్రి దొంగతనంగా రావడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? సిగ్గెందుకు? ఇది నా ఆఫీస్. అది ఒకప్పుడు మావయ్య గారు, ఇప్పుడు ఇదంతా నా సామ్రాజ్యం. ఒకప్పుడు మీరు నాకు డైలాగ్ చెప్పారు, గుర్తుందా? లోక్నాథ్ని గెలవాలంటే లోక్నాథ్లా ఆలోచిస్తే చాలదు, అంతకు మించి ఆలోచించాలి. నాకు ఆ డైలాగ్ బాగా నచ్చింది మావయ్య, అందుకే అంతకు మించి ఆలోచించాను. నా కొడుకుని అడ్డం పెట్టుకుని నా ఆస్తి లాక్కున్నావు. ఏదో ఒకరోజు తిరిగి నా పొజిషన్ దక్కించుకుంటాను. ఈ వయసులో ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు మావయ్య. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి నిన్ను నీ కొడుకుని లోపల వేయిస్తాను. నేను కన్నింగ్గా ఆలోచిస్తాను, కానీ నువ్వు క్రూయల్గా ఆలోచిస్తున్నావు. ఏంటి బెదిరిస్తున్నారా? వేణిని గెలవాలంటే వేణిలా ఆలోచిస్తే సరిపోదు, అవతల పక్క కూడా వేణే ఉండాలి. అదేంటి మేడం అలా వదిలేశారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆయన జైలుకు వెళ్ళేవారు కదా. షట్ అప్. అలా చేస్తే మా బావ నన్ను మరీ అసహించుకుంటాడు, ఎప్పటికీ నాకు దక్కడు.
లోకనాథ్ గారు, మీ ఆస్తిని, పరువు ప్రతిష్టల్ని కొడుకు కోసం త్యాగం చేసి వెళ్ళిపోతున్నట్టున్నారే. రాజేశ్వరి గారు, అరవకండి లోకనాథ్ గారు. మీరు అరిస్తే అవతలి వాళ్ళు భయపడే రోజులు పోయాయి. ఇక నుంచి మీరు ప్రతిరోజు భయపడుతూనే బ్రతకాలి. మీ పిల్లల భవిష్యత్తు ఏంటా అని భయపడాలి. కట్టుకున్న భార్యకి పట్టెడన్నం పెట్టగలనా అని భయపడాలి. ఇక నుంచి మీతో భయమే కలిసి బ్రతుకుతుంది. ఎన్ని పాపాలు చేశారు లోకనాథ్? బిజినెస్ లో ఎదగడం కోసం నా కూతురి ప్రేమను నాశనం చేశారు. పరువు నిలబెట్టుకోవడం కోసం వీణ తండ్రిని హత్య చేయించారు. వీణని అనగదొక్కడం కోసం ఎన్నో ప్లాన్స్ వేశారు. అన్నింటికీ ఇప్పుడు బదులు చెప్పుకోవాల్సిన టైం వచ్చేసింది. కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ లోకనాథ్. అది ఎవరిని వదిలిపెట్టదు. మనం చేసిన పనికి 10ంతల ఫలితాన్ని ఇస్తుంది. మీరు వీణ మాట విని తప్పు చేస్తున్నారు రాజేశ్వరి గారు. ఎవరు తప్పు చేశారు పార్వతి? నా కూతుర్ని, అల్లుణ్ణి ఇంటి నుంచి గెంటేశాడు. నా కూతురు దిక్కులేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుంటే, అరే తను కనీసం పట్టించుకోనైనా పట్టించుకోలేదు. ఇదంతా చూస్తుంటే నా కడుపు మండదా? అందుకే బదులు తీర్చుకోవాలనుకున్నాను, తీర్చుకున్నాను. ఇక వీణ సంగతి అంటావా? వీణకి మీ మీద శత్రుత్వం ఉంది. అందుకే నేను తనతో కలిశాను. తన దగ్గర నుండి మీ ఇంటిని తీసుకున్నాను. ఏ ఇంటి నుండి నా కూతుర్ని, అల్లుణ్ణి తరిమేశారో అదే ఇంటి నుంచి మిమ్మల్ని తరిమేస్తున్నాను. అత్తయ్య, మీరంతా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? ఈ ఇంట్లో నిన్ను, మీ నాన్నని అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశాను. అది నేను చేసిన తప్పు. రాజేశ్వరి గారు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఇటువంటప్పుడు తల ఉంచుకోవడం తప్ప మనం ఏం చేయలేం. హా, శభాష్ లోకనాథ్ గారు. మనుషుల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో మీకు మీరే సాటి. హ, ఇక వెళ్ళిరండి. ఆగండి. ఇంకొక విషయం, మీరు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో మిమ్మల్ని డ్రాప్ చేయాలనుకున్నాను గాని నేను చాలా బిజీ కదా, అందువల్ల రాలేకపోతున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి. ప్రతి ఉదయం జననం, సెక్యూరిటీ, రాత్రైతే మరణం, గేట్కి తాళం వేయి. మలినం. నా పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి రానివ్వద్దు. నరుడా వానరుడా, ముసుగులో వద్దురాట, చీకటిని చీల్చుకు వస్తేనే వెలుగు అనే బాట.